ఫ్రెండ్స్, వెల్కమ్ టు నంపై ట్యుటోరియల్. ఇది నంపై ట్యుటోరియల్ సిరీస్లో 4వ వీడియో. మనం ప్రీవియస్ వీడియోలో నంపై మరియు పాండాస్ రెండూ నేర్చుకోవాలా, లేదంటే ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం నంపైని ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి, నంపై ఎలియాస్ నేమ్ ఎలా ఇవ్వాలి, నంపై వెర్షన్ ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా నంపై ఎరేస్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా మనం నంపై 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ మరియు 3 డైమెన్షనల్ అరేస్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా మనం ఎరే యొక్క డైమెన్షన్స్, షేప్ మరియు ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ టైప్ ఏంటి, ఎరే యొక్క సైజ్ ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. వన్స్ ఇవి తెలుసుకున్నాక మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, ఒక ఇమేజ్ తీసుకొని దాన్ని నంపై ఎరే కింద కన్వర్ట్ చేసి దెన్ మనం ఆ ఇమేజ్ పైన ఫిల్టర్స్ ఎలా అప్లై చేయాలి, మనం ఇన్స్టాగ్రామ్ లేదా వేరే యాప్స్లో బేసిక్ ఫిల్టర్స్ ఎలా అప్లై చేస్తారు, అది ఎంత ఈజీగా చేయొచ్చు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్. ముందుగా మీరు మీ గూగుల్ కోలాబ్ లాగిన్ అయ్యి నేను చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది చాలా బాగా గుర్తుంటాయి. నేను ఆల్రెడీ నా గూగుల్ కోలాబ్లో లాగిన్ అయ్యా. మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ చూపించిన విధంగా ఫస్ట్ నంపై ఇంపోర్ట్ చేయడం ఎలా, తర్వాత నంపై అలియాస్ నేమ్ ఎలా ఇవ్వాలి, అలా 1 by 1 తెలుసుకుందాం. ముందుగా నంపైని ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మీరు ఇంపోర్ట్ నంపై. ఓకే, నౌ ఐఎమ్ రన్నింగ్ ఇట్. మనకి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టిక్ మార్క్ అయింది, అంటే నంపై అనేది ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు మనకి నంపై ఇంపోర్ట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం నంపైలో కొన్ని మెథడ్స్ కాల్ చేద్దాం. నంపై మెథడ్స్ కాల్ చేయడానికి మీరు ఈ నంపై నేమ్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక 3 నెంబర్స్ సమ్ చేసి దాని రిజల్ట్ చూద్దాం. దీనికోసం మీరు రిజల్ట్ ఈక్వల్స్ టు నంపై, మీరు ఈ నేమ్ని యూజ్ చేయాలి, నంపై డాట్ సమ్. నేను ఇప్పుడు 3 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. దీనికోసం మీరు 6, 4, 2. ఓకే, వన్స్ ఇది అయ్యాక మీరు జస్ట్ ఈ రిజల్ట్ని టైప్ చేస్తున్నారు. ఓకే, జస్ట్ ఇది రన్ చేస్తే మీకు రిజల్ట్ చూసారు కదా, 12. 6 + 4 + 2 12. అంటే మనకి నంపై ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు మనం నంపైకి ఎలియాస్ నేమ్ ఎలా ఇవ్వాలనేది తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే మనం ప్రతిసారి నంపై యొక్క ఏ మెథడ్ కాల్ చేయాలన్నా నంపై అని 5 letters టైప్ చేయాలి. మనం లాంగ్ రన్లో మనం ఎవ్రీ టైం నంపైని యూజ్ చేసేటప్పుడు చాలాసార్లు ఈ నంపై అనేది టైప్ చేయడం వెరీ డిఫికల్ట్. దానికోసం మనం నంపైకి మీరు ఎలియాస్ నేమ్, మీరు ఈ ఎలియాస్ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ఇవ్వాలో చూద్దాం. దీన్ని మీరు ఇంపోర్ట్ నంపై యాజ్, ఇక్కడ మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. సాధారణంగా 99% అందరూ కూడా ఎన్పి అంటే నంపై అనే నేమ్నే వాడతారు. ఇప్పుడు సేమ్ నేను ఇది ఇంపోర్ట్ అయ్యాక సేమ్ మనం ఇదే మెథడ్ని కాల్ చేద్దాం. జస్ట్ రిజల్ట్ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ సమ్ ఆఫ్ సమ్ డిఫరెంట్ నెంబర్స్ 5, 4, 3. ఓకే, అండ్ రిజల్ట్. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నా, చూసారు కదా, 5, 4, 3, 12. నేను ఇప్పుడు జస్ట్ ఒక రిజల్ట్ సమ్ చేంజ్ రావడానికి 5, 1, 3. అగైన్ ఐఎమ్ రన్నింగ్ ఇట్. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఎన్పి వాడాం, పైన నంపై వాడాం. మనం ఎప్పుడు కూడా ఎన్పి అనేది సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఎన్పి అనే దాన్ని వాడతారు, కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ ఎన్పి. ఇప్పుడు మనం నంపై యొక్క వెర్షన్ ఎలా తెచ్చుకోవాలో చూసుకుందాం. ఇది వెరీ సింపుల్. దీనికి ఎన్పి డాట్ మనం అన్ని వేరియబుల్స్ని కాల్ చేయడానికి అండర్ స్కోర్ మనం ఏం కావాలంటే అది ఇక్కడ వెర్షన్. జస్ట్ మీరు క్లిక్ చేస్తే మనకి ఈ వెర్షన్ అనేది వస్తుంది. నేను ఇది రన్ చేస్తున్నా, ఇది 1.19.5. మేబీ మీరు ఇన్స్టాల్ చేసుకొని వాడితే మీకు ప్రీవియస్ వెర్షన్ అయినా రావచ్చు, లేదంటే మీరు గూగుల్ కోలాబ్లో అయితే మనకి మ్యాక్సిమం లేటెస్ట్ వెర్షన్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం నంపై ఎరేస్ ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకుందాం. మనకి నంపైలో ఎరేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మ్యాక్సిమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో ఈ నంపై ఎరేస్ పైనే మనం మోస్ట్ ఆఫ్ ద టైం డిపెండెంట్ అవుతాము. ఇది మెయిన్ ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా నంపై ఎరేస్ అనేది పైథాన్ ఎరేస్ కంటే 50 times ఫాస్టర్. అందువల్ల మనం నంపైని ఎనీ పైథాన్ ఎరే కానీ ఎటువంటి డేటానైనా ఫస్ట్ మనం నంపై ఎరే కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఇందులో మనకి నంపై ఎరే మనం నార్మల్గా పైథాన్ కానీ .NET జావాలో ఎరేస్ అంటాము, నంపైలో మనం ఎన్డి ఎరే అంటాం ఇక్కడ. ఓకే, n డైమెన్షనల్ ఎరే. ఇప్పుడు మనం ఈ నంపై ఎరేస్ అనేది మనం పైథాన్ ఎరేస్తో చేయొచ్చు, అదేవిధంగా పైథాన్ ట్రిపుల్, అదేవిధంగా సాధారణ ఇంటీజర్ నెంబర్తో కూడా మనం ఎండ్ ఎరే క్రియేట్ చేయొచ్చు. ముందుగా మనం పైథాన్ ఎరేస్తో నంపై
ఎరే ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం నేను ఫస్ట్ హైట్, ఇప్పుడు మనం ఒక క్లాస్ రూమ్లో ఉన్న నలుగురు స్టూడెంట్స్ యొక్క హైట్ మనం పైథాన్ లిస్ట్ నుంచి మనం numpy ND ఏరియాలో కన్వర్ట్ చేస్తాం. దీనికోసం మనం ఈక్వల్స్ టు ముందుగా చెప్పినట్టు మనం np డాట్ ఎరే, జస్ట్ మనం ఏరే ఓపెన్ చేసి మనం పైథాన్ ఎరే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సపోజ్ మనం 5 feet, 6 feet, 4 feet, 5 feet. ఓకే, నేను ఇప్పుడు హైట్ని డిస్ప్లే చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ హైట్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్లో మనం np డాట్ ఎరే, మీరు ఎటువంటి పైథాన్ ఎరే కానీ పైథాన్ ట్రిపుల్ కానీ లేదా నార్మల్ ఇంటీజర్ కానీ ఎటువంటి దాన్ని కన్వర్ట్ చేయాలో మనం జస్ట్ np డాట్ ఎరే వాడి మనం దీనిలో మనం ఎరే కానీ ట్రిపుల్ కానీ ఇంటీజర్ వాల్యూ కానీ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇది మనకు ఆటోమేటిక్గా మనకి numpy ND ఎరే టైప్లోకి ఇది కన్వర్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు రన్ చేస్తున్నా, చూసారు కదా, ఇది ఇప్పుడు మనకి numpy ND ఎరే. మనం ప్రీవియస్గా ఇది యాక్చువల్గా పైథాన్ ఎరే, ఇది మనకి numpy ND ఎరేగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం ఇది కన్వర్ట్ అయింది మనకి టైప్ ఇది ND ఎరేనా కాదా అని తెలుసుకోవడానికి మనం జస్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్ హైట్, మీరు ఇక్కడ టైప్ ఆఫ్ హైట్ మనం ఏ వేరియబుల్ మనం numpyలో ఏదైనా వేరియబుల్ యొక్క టైప్ ఏంటి తెలుసుకోవాలంటే మనం టైప్ ఆఫ్ ఆ వేరియబుల్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది numpy డాట్ ND ఎరే. ప్రీవియస్గా ఇది పైథాన్ ఎరే, ఇప్పుడు ఇది numpy ND ఎరే కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం numpy ఎరే పైథాన్ ట్రిపుల్ నుంచి ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందాం. ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. జస్ట్ మనం ఇక్కడ వెయిట్ స్టూడెంట్స్ 4 స్టూడెంట్స్ యొక్క వెయిట్ తీసుకుందాం. ఓకే, వెయిట్ ఈక్వల్స్ టు ఇది కూడా సేమ్ np డాట్ ఎరే ఆఫ్ ట్రిపుల్ మనం బ్రేసెస్ ఓపెన్ చేసి వెయిట్ 56, 67, 64, 34. ఓకే, జస్ట్ నేను ఇక్కడ వెయిట్ డిస్ప్లే చేస్తున్నా. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రీవియస్గా స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చాం, ఇప్పుడు నార్మల్ బ్రేసెస్ ఇచ్చాం. నేను ఇప్పుడు ఇది రన్ చేస్తున్నా, చూసారు కదా, ఇప్పుడు ఇది అవుట్పుట్. మనం ఇప్పుడు ఈ వెయిట్ యొక్క టైప్ ఏంటో తెలుసుకుందాం. మనం ముందుగా డిస్కస్ చేసినట్టుగా టైప్ కోసం ఏంటి, టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్, ఇక్కడ వెయిట్. నేను ఇది రన్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది numpy డాట్ ND ఎరే. ప్రీవియస్గా ఇది ట్రిపుల్, ఇప్పుడు మాత్రం ఇది numpy ND ఎరే. మీరు ప్రీవియస్గా డైరెక్ట్గా మీరు ఈ ట్రిపుల్ కానీ లేదా పైథాన్ లిస్ట్ వాడితే, మీకు పైథాన్ ఎరే వాడితే పెర్ఫార్మెన్స్ చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ మనం numpy ఎరే కింద కన్వర్ట్ చేసుకుని తర్వాత మనం లూప్స్ కానీ ఇటువంటి మెథడ్స్ అయినా అప్లై సమ్ కానీ లేదంటే మనకు చాలా మెథడ్స్ ఉంటాయి, ఇటువంటి మెథడ్స్ అయినా అప్లై చేస్తే మీకు పెర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎరే మనం క్రియేట్ చేయడం పైథాన్ లిస్ట్ నుంచి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డైమెన్షన్స్, మనకి ఎరేలో మనకి ఎన్ని డైమెన్షన్స్ అయినా మనం ప్రొవైడ్ చేయొచ్చు. మనం బేసిక్గా మనం 0, 1, 2, 3, 4 ఇలా మ్యాక్సిమం 4 to 5 వరకు నార్మల్గా వాడతాం. మనం విజువల్ చేయగలిగే 3 వరకు మనం నార్మల్గా 4 to 5 మనం మెషిన్ లెర్నింగ్లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం చాలా డైమెన్షన్స్ ఆఫ్ డేటా వాడతాము. ఇది మనం 0 డైమెన్షన్ అంటే ఇది సింపుల్. నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు శాలరీ ఈక్వల్స్ టు np డాట్ ఎరే ఆఫ్ జస్ట్ నా శాలరీ ఇది 40,000 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇది నేను ఇప్పుడు రన్ చేస్తున్నా, చూసారు కదా, ఇది ఎరే ఆఫ్ 40,000. ఇది మనకి 0 డైమెన్షన్, మనకి ఇందులో డైమెన్షన్స్ అనేవి ఏమీ లేవు. ఇప్పుడు 1 డైమెన్షన్, మనం ప్రీవియస్గా స్టూడెంట్ హైట్, ఒక క్లాస్ రూమ్లో 4 విద్యార్థులు ఉన్నారనుకోండి. ఇప్పుడు స్టూడెంట్ హైట్ నాకు కావాలి. ఇప్పుడు మనకి 4 స్టూడెంట్స్ హైట్, ఇది మనకి సింగిల్ వేరియబుల్. ఇక్కడ మనకి ఇది సింగిల్ డైమెన్షన్లో మనం డేటా పంపొచ్చు. మనం 2 డైమెన్షన్ డిస్కస్ చేశాక 3 డైమెన్షన్ డిస్కస్ చేశాక మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. నేను ఇప్పుడు హైట్ ఈక్వల్స్ టు np డాట్ ఆఫ్, నేను ఇప్పుడు చూడండి, సపోజ్ మన క్లాస్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. 6 feet, 5 feet, 6 feet, 4 feet, 5. ఓకే, హైట్ చూడండి, ఇక్కడ నేను ఇది రన్ చేశాను. ఇది మనకి ఎరే, ఇది యాక్చువల్గా సింగిల్ డైమెన్షన్. మనకి ఇక్కడ ఒక
ఇది ఇది జస్ట్ మనకి హైట్ ఒక్కటే మనకి అవైలబుల్ ఉంది. సపోజ్ నాకు క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థుల యొక్క హైట్ అండ్ వెయిట్ రెండు కావాలి. అటువంటి సందర్భంలో మనం ఒక జస్ట్ సింగిల్ లైన్లో మనం డేటా అంటే పంపలేము. అటువంటి సందర్భంలో మనం సెకండ్ డైమెన్షన్ అరేకి వెళ్తాం. మనం క్లియర్గా మనం ఈ డైమెన్షన్స్ ఎలా తెచ్చుకోవాలని అనేది చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మనం ప్రీవియస్గా హైట్ ఒక్కటే తెచ్చాం. ఇప్పుడు నాకు వెయిట్ కూడా కావాలి అంటే మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇప్పుడు నేను క్లయింట్కి డేటా పంపించా, హైట్ మరియు వెయిట్ డేటా పంపాలి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు సమ్ అనాలిసిస్ చేస్తారు. అటువంటి సందర్భంలో మనం పంపాలి అంటే సింగిల్ లైన్లో పంపిస్తే మనకి ఇక్కడ హైట్ ఏది వెయిట్ ఏదని తెలియదు. అటువంటి సందర్భంలో మనం 2 డైమెన్షన్ వాడతాం. ఇప్పుడు చూడండి, నేను హైట్ వెయిట్ height underscore weight ఇది వేరియబుల్ నేమ్. ఇక్కడ np డాట్ array ఫస్ట్ మనం హైట్ సేమ్ 6, 5, 6, 4, 5 అండ్ మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇది 2 డైమెన్షనల్ కాబట్టి 2 అరేస్ సపరేట్గా పంపాలి. దానికోసం మీరు కామా బ్రేసెస్ ఓపెన్ చేసి మనకి ఇప్పుడు ఇది ఫస్ట్ డైమెన్షన్ అనేది హైట్ అయితే సెకండ్ డైమెన్షన్ అనేది వెయిట్. చూడండి, 56, 67, 55, 45, 78. ఓకే, దీన్ని మనం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ బ్రేస్ వాడాలి, అదేవిధంగా ఎండ్ బ్రేస్ వాడాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం స్క్వేర్ బ్రేస్, ఇది ఫస్ట్ డైమెన్షన్, ఇది మనకి హైట్, మనం కామా అనేది కంపల్సరీగా వాడాలి. ఇది సెకండ్ అరే అనేది మనకి ఇది వెయిట్, మనం ఇక్కడ స్క్వేర్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు నేను ఇది జస్ట్ హైట్ అండర్స్కోర్ వెయిట్, నేను ఇప్పుడు ఇది రన్ చేస్తే చూడండి, మనకి ఇది ఎరే. మనం ప్రీవియస్గా ఇది 1 డైమెన్షన్ అయితే మనకి ఇక్కడ ఇది ఫస్ట్ డైమెన్షన్, ఇది సెకండ్ డైమెన్షన్. ఓకే, ఇప్పుడు 3 డైమెన్షనల్ మనం సపోజ్ మనం ఒక స్కూల్లో 3 క్లాసెస్, మనం ప్రీవియస్గా ఒక క్లాస్ అనుకున్నాం, ఇది ఓన్లీ ఒక క్లాస్ రూమ్లో ఉన్న 5 స్టూడెంట్స్ది. అదే నేను సపరేట్ క్లాస్లో ఉన్నది కావాలనుకోండి, ఇప్పుడు మనం ఇక్కడ మనం దాన్ని ఆ డేటాని మనం పెట్టలేము. అటువంటి సందర్భంలో మనం 3 డైమెన్షన్కి వెళ్తాము. దీనికి సేమ్ మనకి ఇప్పుడు ఫస్ట్ మనం హైట్ అండర్స్కోర్ వెయిట్ అండర్స్కోర్ క్లాస్, ఓకే, ఈక్వల్స్ టు దీని సేమ్ np డాట్ array ఆఫ్. చూడండి, మనం ప్రీవియస్గా 2 డైమెన్షన్ డిస్కస్ చేసాం, ఇప్పుడు 3 డైమెన్షన్ కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి ఫస్ట్ ఇది స్టార్టింగ్ డైమెన్షన్, ఇది హై లెవెల్ డైమెన్షన్. ఇందులో మనకి ఫస్ట్ ఒక క్లాస్ రూమ్, ఇది ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక క్లాస్ రూమ్ డేటా. దీనికోసం మనం ఏంటి, ఒక క్లాస్ రూమ్లో ఉన్న 5 స్టూడెంట్స్ 5, 4, 6, 5, 6. ఓకే, ఇది హైట్. ఇప్పుడు నేను వెయిట్ 66, 55, 45, 67, 67. ఓకే, ఇది వెయిట్. ఇది మనకి ఒక క్లాస్ రూమ్ డేటా. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ హైట్ అనేది ఫస్ట్ డైమెన్షన్, ఈ వెయిట్ అనేది సెకండ్ డైమెన్షన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఒక క్లాస్, సపరేట్ క్లాస్, ఒక క్లాస్ రూమ్కి సపరేట్గా పంపాలి కాబట్టి ఇక్కడ ఒక కామా. ఇక్కడ నుంచి మనకి ఇది క్లాస్ రూమ్, అగైన్ మనం ఏంటి, ఇది రిపీటెడ్ ప్రతి క్లాస్ రూమ్ యొక్క హైట్ వెయిట్. ఇప్పుడు నేను చూడండి, అగైన్ ఇది హైట్, ఇది వెయిట్. మనం ఇదంతా కూడా ఒక క్లాస్ రూమ్ కాబట్టి ఇదంతా కూడా ఒక బ్రేసెస్లో పెట్టాలి. ఓకే, చూడండి, ఇప్పుడు హైట్ 4, 5, 6, 5, 6, వెయిట్ సమ్ 45, 36, 67, 56, 78. ఓకే, ఐ థింక్ ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం హైట్ అండర్స్కోర్ వెయిట్ అండర్స్కోర్ క్లాస్, నేను ఇది జస్ట్ రన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ మీకు ఇది క్లియర్గా మీకు ఇది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ డైమెన్షన్ హైట్, ఇది సెకండ్ డైమెన్షన్ వెయిట్. ఇక్కడ నుంచి మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఒక క్లాస్ రూమ్ డేటా, ఇది నెక్స్ట్ క్లాస్ రూమ్ డేటా. దీన్ని బేస్ చేసుకుని మనం డేటాని ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు. మీరు ఎంత కాంప్లెక్స్ డేటా అయినా మనం ఇలా డైమెన్షన్స్లో పంపిస్తే మీరు చాలా ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, గెట్ ద నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్. మనం ఇప్పుడు వరకు డైమెన్షన్స్ క్రియేట్ చేసాం కదా,
ఇప్పుడు ఫస్ట్ నేను ఈ డైమెన్షన్స్ గెట్ చేయడానికి జస్ట్ మీరు వేరియబుల్ నేమ్ హైట్ డాట్ ఎండింగ్ చూడండి, నేను ఇది రన్ చేస్తే మనకి ఫస్ట్ హైట్ యొక్క ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి హైట్ అనేది ఇది 1 డైమెన్షనల్, అందువల్ల మనకి ఇది హైట్ అనేది 1 డైమెన్షనల్. ఇప్పుడు నేను హైట్ _weight డాట్ ఎండింగ్ ఇది మనకి 2 డైమెన్షనల్. చూస్తే మీకు ఇది 2 డైమెన్షనల్. ఇప్పుడు హైట్ _weight క్లాస్ చూడండి, ఇది మనకి 3 డైమెన్షనల్, ఇది 3. అదేవిధంగా షేప్ మనకి ఇక్కడ మనం నార్మల్గా మనకి ఎలా అంటే ఇది కాలమ్స్ అండ్ రోస్ కింద మనకి డేటా ఉంటుంది కాబట్టి దీని షేప్ కూడా మనం తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు వేరియబుల్ నేమ్ హైట్ డాట్ షేప్ చూసారు కదా. మనకి ఇక్కడ రన్ చేస్తే మనకి ఇనీషియల్గా ఇది ఏంటి చూడండి, ఇక్కడ ఇనీషియల్గా హైట్ అనే దాంట్లో మనకి 5 స్టూడెంట్స్ కాబట్టి ఇది 5 షేప్ అనేది. ఇప్పుడు మనం హైట్ weight హైట్ _weight డాట్ షేప్ దీని షేప్ మనకి ఎంత వస్తుంది, ఇది 2,5. ఇక్కడ మనకి 2 రోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు డేటా చూసుకుంటే ఇది మనకి 2 రోస్ మరియు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2,5. అదే మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి హైట్ _weight క్లాస్ చూడండి, ఇది మనకి 3 డైమెన్షన్స్. ఫస్ట్ 2 మనకి ఎన్ని క్లాసెస్ ఉన్నాయి మీరు ఇది ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. మనకి టోటల్ 2 క్లాసెస్ డేటా ఇది. ఓకే, అదేవిధంగా మనం 2 క్లాసెస్లో మనకి ఇక్కడ మనకి హైట్ ఇది ఫస్ట్ డైమెన్షన్, వెయిట్ అనేది సెకండ్ డైమెన్షన్. ఇక్కడ మనకి 2 ఎరేస్ సపరేట్ ఎరేస్ ఉన్నాయి కాబట్టి ఇది 2,2, ఇక్కడ 5 అనేది ఈచ్ ఏరియాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 5. ఇది మనకి టోటల్గా 3 డైమెన్షనల్ ఎరే. అదేవిధంగా మనకి ఇప్పుడు టైప్ ఆఫ్ ఎలిమెంట్ మనకి ఇక్కడ ఇది నార్మల్గా ఇప్పుడు మనకి హైట్ అనేది ఉంది కదా. నార్మల్గా హైట్ అనేది మనకి ఫ్లోట్ ఉంటుంది, కానీ మనం జస్ట్ ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఇంటీజర్ ఇచ్చాం. మనం ఇక్కడ టైప్ తెచ్చుకోవడానికి జస్ట్ ఏం లేదు, మనకి ఇక్కడ హైట్ డాట్ డి టైప్. ఓకే, హైట్ డాట్ డి టైప్ అంటే మనకి ఎరేలో ఉన్న ఎలిమెంట్ యొక్క టైప్ ఏంటి, ఇక్కడ int 64. మనం అదేవిధంగా ఎరేని క్రియేట్ చేసేటప్పుడు దాని టైప్ ఏంటి అనేది కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా హైట్ నేను ఇక్కడ జస్ట్ ఇది మోడిఫై చేస్తున్నాను. హైట్ =np డాట్ ఎరే ఆఫ్ 5, 6, 4, 5. ఓకే, ఇప్పుడు మనం ఈ టైప్ అనేది నార్మల్గా మనకి హైట్ అనేది 5.3, 6.1 అలా ఉంటుంది కాబట్టి దీని టైప్ ఏంటి ఉంటుంది మనకి ఫ్లోట్. ఓకే, దీనికి మీరు జస్ట్ డి టైప్ ఫ్లోట్. ఓకే, ఇది ఆటోమేటిక్గా మీకు ఫ్లోట్ కింద కన్వర్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను హైట్ ఇది హైట్ నేను దీని నేమ్ జస్ట్ ఇది హైట్ _float. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది 5 డాట్ 6 డాట్ ఇది ఆటోమేటిక్గా మీరు ప్రొవైడ్ చేసిన టైప్ కింద ఇది కన్వర్ట్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక ఏరియాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది కానీ తెలుసుకుందాం. ఇది మనకి లూప్ చేసేటప్పుడు ఇటువంటి సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. ఇది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. హైట్ డాట్ సైజ్ ఇది మనకి మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది మనకి చూపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇది 5 ఎలిమెంట్స్. హైట్లో మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అదే మనకి హైట్ _weight లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మొత్తం 10. ఓకే, అదే హైట్ _weight క్లాస్ లో మనకి టోటల్గా 20 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పటి వరకు మనం కంప్లీట్ ఎరే డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ లోడ్ చేసి ఆ ఇమేజ్ పైన ఫిల్టర్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మనం matplotlib ఇది ఒక పైథాన్ ప్యాకేజ్. మనం నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది మెయిన్ ఏంటంటే మనకి ప్లాట్ డయాగ్రామ్స్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా ఇమేజెస్ని డిస్ప్లే చేయడానికి మనం ఈ matplotlib అనేది వాడతాము. దీనికోసం మీరు ఈ 2 పైథాన్ ప్యాకేజెస్ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. జస్ట్ నేను ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఓకే, అదేవిధంగా నేను ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నా. జస్ట్ ఇక్కడ
ఇది ఒక ఇమేజ్. ఓకే. ఈ ఇమేజ్ని మనం ఇప్పుడు అప్లోడ్ చేసి దీన్ని మనం ఒక నంపై ఎరే కింద కన్వర్ట్ చేద్దాం. ముందుగా మనం ఇమేజ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇమేజ్ అనేది మనకి యాక్చువల్గా మీరు నార్మల్గా మొబైల్లో ఫోటో తీసేటప్పుడు అది మనకి ఫుల్ హెచ్డి అని చూపిస్తుంది. అంటే 1080 ఇంటూ 720 పిక్సెల్. ఇక్కడ మనకి 1080 ఇంటూ 720 పిక్సెల్స్ అంటే ఇది మనకు ఒక 3 డైమెన్షనల్ అరే. ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థం అవడానికి జస్ట్ నేను చూడండి, ఇక్కడ నేను పెయింట్ ఓపెన్ చేసి జస్ట్ ఈ ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 128 ఇంటూ 170 పిక్సెల్స్. అంటే మీకు ఈ హారిజాంటల్గా 128 పిక్సెల్స్ ఉన్నాయి, అదే వెర్టికల్గా మనకి 170 పిక్సెల్స్ ఉన్నాయి. నేను ఇక్కడ జూమ్ చేస్తే మీకు ఇది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఈచ్ డాట్ లా కనిపిస్తుంది కదా, ఈచ్ డాట్ అనేది ఒక పిక్సెల్. మనకి ఈ విధంగా 1 2 3 ఇలా మీరు కౌంట్ చేస్తే ఇలా మీకు 128 పిక్సెల్స్ ఉంటాయి. అదే మీకు ఈ విధంగా కౌంట్ చేస్తే మనకి టోటల్ 170 పిక్సెల్ ఉంటాయి. మనం ఇప్పుడు పిక్సెల్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకు ప్రతి పిక్సెల్ కూడా ఒక కలర్. మనం ఆర్జీబీ రెడ్, గ్రీన్ మరియు బ్లూ కలర్తో ఏ కలర్ అయినా జనరేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు ఒక పిక్సెల్ అంటే 3 కలర్స్. ఇక్కడ మనకి ప్రతి పిక్సెల్ యొక్క కలర్ చూడండి, నేను ఇక్కడ ఎడిట్ కలర్ అని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ రెడ్ 0, గ్రీన్ 0, బ్లూ 0 వచ్చింది. నేను ఇక్కడ జస్ట్ వేరేది ఇలా పెట్టి ఇలా మార్చానంటే చూసారు కదా, ఇక్కడ రెడ్ 31, గ్రీన్ 97, బ్లూ 97 ఇలా వస్తుంది కదా. దీన్ని బట్టి మనం ఏ కలర్ అయినా మనం ఎనీ కలర్ మనం ఈ 3 కలర్స్ ఉపయోగించి మనం జనరేట్ చేయొచ్చు. అంటే మనకి ఇప్పుడు చూడండి, జస్ట్ నేను నోట్ ప్యాడ్లో ఫస్ట్ మనకి ఏమి ఉండాలి, ఇక్కడ ఒక పిక్సెల్, ఫస్ట్ ఒక పిక్సెల్ అంటే ఇక్కడ ఒక పిక్సెల్, సింగిల్ పిక్సెల్ తీసుకుంటే మనకి ఇది స్టార్టింగ్ పిక్సెల్. ఈ పిక్సెల్కి మనకి 3 కలర్స్ కావాలి. అంటే రెడ్ సమ్ 27, గ్రీన్ 34, 56 బ్లూ. ఓకే, ఇది మనకి ఇనీషియల్గా ఆర్జీబీ స్టార్టింగ్, దీని యొక్క ఆర్జీబీది రెడ్, గ్రీన్ మరియు బ్లూ. ఇలా మనకి 127 ఇక్కడ 128 ఈ లైన్లో మనకి ఇలా 128 ఉండాలి. తర్వాత మనకి ఇది ఈ లైన్లో మనకి 170. ఓకే, మనకి ఇది 3 డైమెన్షన్ అవుతుంది. ఫస్ట్ ఆర్జీబీ, నెక్స్ట్ది ఆర్జీబీ, అలా ఆ విధంగా మనకి ఈ లైన్ యొక్క ఫస్ట్ మనకి నెక్స్ట్ కామా, నెక్స్ట్ దాని యొక్క ఆర్జీబీ, నెక్స్ట్ డాట్ యొక్క నెక్స్ట్ పిక్సెల్, ఆ విధంగా మనకి సపోజ్ 56, 45, 67. ఓకే, సపోజ్ ఇక్కడ మనకి 2x2 పిక్సెల్స్ మాత్రం ఉన్నాయనుకుంటే చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్. ఓకే, అగైన్ మనకి ఏంటి, ఫస్ట్ లైన్ అయ్యింది, మనకి ఇది కాపీ పేస్ట్ చేసి ఇది మనకి సెకండ్ రో. ఓకే, ఆ విధంగా మనకి ఇక్కడ ఎన్ని ఉంటాయి టోటల్గా 128. మనకి ఫస్ట్ రో లైన్లో 128 ఉంటాయి. దాన్ని మనం రిపీటెడ్గా మనకి 170 టైమ్స్ మనకి ఈ పిక్సెల్స్, ఈ 128 అనేవి 170 టైమ్స్ మనకి రిపీట్ అవ్వాలి. టోటల్గా మనకు ఎన్ని పిక్సెల్స్ ఉన్నట్టు ఇక్కడ జస్ట్ క్యాలిక్యులేటర్ 128 ఇంటూ 170. ఓకే, టోటల్ పిక్సెల్స్ మనకి 21760. అదే మీరు మీ మొబైల్లో అయితే 1080 లేదా 4K ఇలా దాన్ని బట్టి మన పిక్సెల్స్ మారుతాయి. ఇప్పుడు మనం దీని ఇమేజ్ని అప్లోడ్ చేసి జస్ట్ మనం ఈ ఇమేజ్ని అప్లోడ్ చేయడానికి మీరు ఇక్కడ ఫోల్డర్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూసారు కదా, ఈ అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ చూడండి, జస్ట్ ఈ పిక్ నేను అప్లోడ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనకి pic.jpg. ఓకే, జస్ట్ మనం ఇది అప్లోడ్ చేయడానికి img, దిస్ ఈజ్ జస్ట్ ఒక వేరియబుల్ మనకి హోల్డ్ చేయడానికి mp.img, జస్ట్ ఇది మ్యాట్ప్లాట్లిబ్ ఇమేజ్. ఓకే, మనం ఇది నెక్స్ట్ వీడియోలో మనం మ్యాట్ప్లాట్లిబ్ గురించి క్లియర్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ జస్ట్ మనకి ఇదేం లేదు, మనకి ఈ ఇమేజ్ని ఈ ఇమేజ్ వేరియబుల్లోకి లోడ్ చేస్తుంది. మనకి ఇక్కడ ఇమేజ్ వేరియబుల్లోకి వచ్చాక చూడండి, నేను ఇది రన్ చేయలేదు, రన్ చేశాను. ఓకే, ఇప్పుడు మనకి ఇమేజ్లో వేరియబుల్ వచ్చింది. దీన్ని జస్ట్ డిస్ప్లే చేయడానికి రన్ చేస్తే మీకు plot.imshow పెట్టి మనకి ఈ ఇమేజ్ ప్రొవైడ్ చేస్తే మనకి ఈ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది కదా. ఈ ఇమేజ్లో ఏం డేటా ఉన్నది అనేది తెలుసుకుందాం. జస్ట్ నేను ఇది రన్ చేస్తే చూసారు కదా, ఇక్కడ అరే ఆఫ్
ఫస్ట్ స్క్వేర్ బేస్, సెకండ్ స్క్వేర్ బేస్, 129, 129, 129. ఓకే, మీకు ఇక్కడ మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. చూడండి, ఫస్ట్ డాట్ ఏంటిది 129, 129, 129. నేను ఇక్కడ చూడండి జస్ట్ కలర్స్కి వచ్చి ఇక్కడ రెడ్ 129, 129, 129 చూసారు కదా. ఇది మనకి ఫస్ట్ పిక్సెల్ 129, 129, 129. ఆ విధంగా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ మనకి లైన్ బై లైన్, నెక్స్ట్ పిక్సెల్ అలా మొత్తం అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది 3 డైమెన్షనల్. నేను ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఎన్డి, ఇది 3 డైమెన్షనల్. ఓకే, అదేవిధంగా దీని షేప్, ఏమవుతుంది మనం ఆల్రెడీ చూసాం కదా ఇక్కడ 170, 128, 3. ఓకే, ఆ విధంగా ఇది మనకి ఇప్పుడు అదేవిధంగా దీని టైప్ ఏంటో తెలుసుకుందాం. టైప్ ఆఫ్ ఇమేజ్, ఇది మనకి ఏంటిది, ఇది ఆటోమేటిక్గా ఎన్డి ఎరే. మ్యాక్సిమం 99% మనం మెషిన్ లెర్నింగ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ మనం ఎన్డి ఏరియాలో కన్వర్ట్ చేసి తర్వాత మనం వర్క్ చేస్తాం. మన పాండాస్లో కూడా మనం సింగిల్ రో పైన వర్క్ చేయాలంటే నంపై ఎన్డి ఏరియాలో కన్వర్ట్ చేసి వర్క్ చేస్తాం. దీనివల్ల మనకి పెర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, ఇది ఆటోమేటిక్గా ఎన్డి ఏరియాలోకే కన్వర్ట్ అయింది. ఇది మనకి బేసిక్ ఇమేజ్. ఇప్పుడు మనం నార్మల్గా మీరు ముందుగా డిస్కస్ చేసిన ఇన్స్టాగ్రామ్ లేదా ఈ వేరే యాప్స్లో మనం ఫిల్టర్స్ అప్లై చేస్తాం. ఇది చాలా ఈజీ. చూడండి, నేను ఇప్పుడు ఐఎంజీ ఇక్కడ //0 అని పెట్టా. అంటే దీని అర్థం ఏం లేదు, మనం ఇక్కడ 3 డైమెన్షన్ కదా, ఒక రోలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా మనం 0 చేస్తున్నాం. మనం ఈ స్లైసింగ్, దీన్ని మనం స్లైస్ చేయడం అంటాము. నెక్స్ట్ వీడియోలో మనం ఈ స్లైసింగ్ అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. జస్ట్ చూడండి, నేను ఇది జస్ట్ రన్ చేస్తున్నా, ఇమేజ్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది చూసారు కదా. ఇది ఒక ఫిల్టర్ అప్లై అయింది. ఈ విధంగా మీరు జస్ట్ సమ్ వాల్యూస్ చేంజ్ చేసి మీరు ఫిల్టర్ అప్లై చేయొచ్చు. ఇది బేసిక్ ఫిల్టరింగ్ మనం ఈ విధంగా అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం జస్ట్ ఇక్కడ CMap ఈక్వల్స్ టు హార్ట్, ఇక్కడ నేను ఇది రన్ చేస్తున్నా చూడండి, ఇది ఆటోమేటిక్గా మనకి ఇది ఒక హార్ట్ ఫిల్టర్ అప్లై అయింది. అదేవిధంగా మనం ఏదైనా ఒక యానిమల్, మీరు ఒక యానిమల్ పైన మీరు రీసెర్చ్ చేస్తున్నారు అనుకోండి, ఆ యానిమల్లో మనకి ఏ పార్ట్ అనేది వేడిగా ఉంది అంటే టెంపరేచర్ ఎక్కువ ఉందా అని తెలుసుకోవడానికి చూడండి, జస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇందులో ఫేస్ ఇక్కడ నుదురు మరియు ఈ భాగం అంతా కూడా మనకి హీట్ ఎక్కువగా ఉంది. ఇది సింపుల్, మీరు చాలా ఇలా మీరు చాలా ఫిల్టర్స్ మనం దీని నుంచి చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీనికన్నిటికి కూడా బేస్ ఏంటంటే ఎరేస్. అందువల్ల మీరు నంపై ఎరేస్ అనేది మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం నంపై ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి, దాని ఎలియాస్ నేమ్ ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా ఎరేస్ ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం నంపై స్లైసింగ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. Okay friends, thanks for watching the video. Please like, subscribe and click on the bell icon for more videos. Thank you.